ఆదిలాబాద్ లో తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ద్వారా మీ అందరి కోరికలు మన్నించి ఇక్కడ సభ పెట్టాలని ఆ రోజు అనుకున్నాం. కానీ అదే రోజు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రావటం, సభని వాయిదా వేసుకొని దాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకు చాలా ప్రాశస్త్యం ఉంది. ఎందుకనంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి, ప్రజాప్రభుత్వం ఏర్పడి, ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, సిఎల్పి లీడర్గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు. కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాం. ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నడక ఆనాడు మండు టెండలు. ఈ నడకేదో 2 గ్రామాలు దాటో 3 గ్రామాలు దాటో లేకపోతే 2-3 రోజులు నడిచి మామూలుగానే ఆగిపోతుందిలే అని చాలా మంది అనుకున్నారు. కానీ మీరిచ్చినటువంటి ఆశీర్వచన బలం, మీ దీవెనలు 2 రోజులు కాదు, లేకపోతే 2 గ్రామాలు కాదు, ఇక్కడ నుంచి బయలుదేరి చిట్ట చివరిగా ఖమ్మం కంక్లూడింగ్ జూలై 2వ తారీఖు వరకు కూడా దాదాపు 1000 గ్రామాలని కదిలిస్తూ, నడుస్తూ, మాట్లాడుతూ నడిచినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మీ ఆశీర్వచన వల్లనే పూర్తి చేయగలిగాం. ఎండలకి ఎండాం, మధ్య మధ్యలో అరకొరగా 1-2 వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం. కానీ ఎక్కడ పాదయాత్రను మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో 2 సార్లు వడదెబ్బ తగిలినా నా వడదెబ్బ, నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం. ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు విన్నాం, మీ బాధల్ని కళ్ళారా చూశాం, మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో అడుగు వేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచాం. కొండల్లో, గూడాల్లో, గుడిసెల్లో, లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై పనిచేసి ఈరోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం. వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సహచరులు అందరూ కూడా, గెలిచిన కాంగ్రెస్ శాసనసభ్యులతో పాటు మిగతా శాసనసభ్యులు కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, ఆశలు నెరవేర్చడం కోసం ముందుకు పనిచేసుకుంటూ పోతా ఉన్నాం. ఏ ఒక్కరోజు కూడా ఈ పాలనేదో మాకు అంది వచ్చినటువంటి అవకాశమేనో లేకపోతే అనుభవించాల్సిన అధికారం అని మేము ఎప్పుడు భావించలేదు. ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మా బాధ్యతగా భావించి ఆనాడు ప్రజలకు మేము ఏ వాగ్దానాలైతే చేశామో
ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు మమ్మల్ని వెంటాడుతున్నప్పటికి కూడా ఒక్క దాన్ని కూడా మర్చిపోకుండా చేస్తున్నటువంటి వాగ్దానాలు అమలు చేసేటువంటి విధానం, నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. మేమందరం శాసనసభ్యులుగా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే గంట ఆలస్యం అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇచ్చిన గ్యారంటీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను మనం మహాలక్ష్మిలాగా గౌరవించుకుంటున్నాం. మహిళలందరికీ కూడా మనం ప్రకటించినటువంటి ఉచిత బస్సు రవాణా ఈ రోజే మొదలు కావాలని చెప్పి అసెంబ్లీలో మొట్టమొదటి రోజే ఆర్టీసీ ఉచిత బస్సు రవాణాని ప్రారంభించాం. అదే రోజు అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజానికం పెరిగినటువంటి వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని 5 లక్షల రూపాయలు సరిపోవట్లేదు కాబట్టి దానిని 10 లక్షలు చేస్తామని చెప్పాం. ఒక్కరోజు ఆలస్యమైనా ఒక్క ప్రాణమైనా ఇబ్బంది పడుతున్నటువంటి ఆలోచనతో ఇబ్బంది పడకూడదని ఆ మొదటి రోజే 5 లక్షల నుంచి 10 లక్షలకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి ముందుకు పోతా ఉన్నాం. దానితో పాటు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి 500 రూపాయలకే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. 200 యూనిట్ల వరకు కరెంటు వాడుకునేటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 0 బిల్లులు మార్చి 1వ తారీఖు నుంచి మొదలుపెట్టాం. యావత్తు నడిచిన ప్రతి కార్యక్రమంలో భాగంగా చూసిన ప్రతి దగ్గర పేదవాళ్ళు అడిగినటువంటి ఇళ్ల సమస్యను పరిష్కరించడం కోసం పార్లమెంటు ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరమే 4,50,000 ఇళ్లు కట్టాలని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నటువంటి నిర్ణయం చేశాం. ఈ ప్రభుత్వ పరంగా కొద్ది రోజుల్లోనే ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇల్లు 2 గదుల ఇల్లు కార్యక్రమాన్ని లిస్టు శాంక్షన్ చేసి పనులు చేసేటువంటి కార్యక్రమం కూడా మొదలవుతుందని ఈ పిప్పిరి గ్రామ ప్రజానికం